నిలోఫర్ హాస్పిటల్‌లో ఒక కోవిడ్ పాజిటివ్ చైల్డ్ ఉంది. అది సంవత్సరం 2 నెలల పిల్లవాడు. నాంపల్లి హాస్పిటల్ నుంచి నాంపల్లి ఏరియా నుంచి జ్వరము, దగ్గు, జలుబుతో, ఆయాసంతో తీసుకురావడం జరిగింది. వాళ్ళు డిసెంబర్ 18థ్ రోజు ఇక్కడ ఐసోలేషన్‌లో అడ్మిట్ అయినారు. వాళ్ళ టెస్ట్ ఆ రోజు పంపించితే నిన్న పాజిటివ్ వచ్చింది. మన దగ్గర మనం గనక చూస్తే 5 సంవత్సరాల లోపు పిల్లల్లో కామన్‌గా అడ్మిట్ చేసేది న్యూమోనియా గురించే. అదే సెంట్రల్ గవర్నమెంట్ టర్మినాలజీలో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ అంటాం. అంటే దగ్గు, జలుబు, జ్వరము, అలాగే ఆయాసం అంటే బ్రీతింగ్ రేట్ ఎక్కువ ఉండడం. ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళని అందరినీ అడ్మిట్ చేయడానికి మన దగ్గర సెపరేట్ 120 బెడెడ్ ఫెసిలిటీ ఉంది. అన్ని బెడ్స్‌కి కూడా ఆక్సిజన్ ఉంది. ఎవరైతే ఈ సింప్టమ్స్‌తో వస్తారో వాళ్ళని ఈ బిల్డింగ్‌లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మేము కోవిడ్ టెస్ట్ చేస్తాం. మధ్యలో మానేసాం గానీ, ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ వచ్చినాక అందరికీ కోవిడ్ ఆర్‌టీపీసీఆర్ చేయడం జరుగుతుంది. సో, ఈ చేసిన టెస్ట్‌లో ఈ ఒక్క చైల్డ్‌కి మాత్రం పాజిటివ్ వచ్చింది. కాకపోతే సింప్టమ్స్ ఇప్పుడు తగ్గినాయి. చైల్డ్ స్టేబుల్‌గా ఉన్నాడు. ఈ కొత్తగా వచ్చిన JN1 వేరియంట్ అనేది WHO స్టేట్మెంట్ ప్రకారం ఇది ఓన్లీ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇట్ ఈస్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కాదు. అంటే దీనికి ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకళ్ళకి వస్తే చుట్టుపక్కల అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంది. సో, నంబర్ ఆఫ్ కేసెస్ మనం గనక ట్రెండ్స్ చూస్తే 1 మంత్‌లోనే చాలా మల్టిపుల్ ప్రపోర్షన్స్‌లో కేసెస్ నంబర్ పాజిటివిటీ ఇంక్రీజ్ అయింది ఆల్ ఓవర్ ద వరల్డ్. కాకపోతే అదృష్టం ఏంటంటే ఇవేమీ సివియర్ కాదు. సివియర్ గానీ, క్రిటికల్ ఇల్‌నెస్ గానీ, అడ్మిషన్ అవసరమయ్యే కేసులు తక్కువ. పాజిటివిటీ రేట్ పెరిగినా గానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఔట్ పేషెంట్ ట్రీట్‌మెంట్‌లోనే తగ్గుతున్నాయి. అడ్మిషన్ అవసరం పడట్లేదు. ఇప్పుడైతే ప్రస్తుతం గైడ్‌లైన్స్ అంత లాంగ్ ఐసోలేషన్ అయితే అవసరం లేదు. సింప్టమ్స్ తగ్గేదాకా ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కోర్స్ కోవిడ్ అయినా, మిగతా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అయినా గానీ, మనం మెయిన్‌గా ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మెయిన్‌గా ట్రాన్స్మిషన్ గాలి ద్వారా జరుగుతుంది. సో, దగ్గరగా ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు ఒకళ్ళకి సింప్టమ్స్ ఉన్నా అందరికీ ఇమ్మీడియేట్‌గా స్ప్రెడ్ అయ్యి అందరికీ కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. సో, అందుకే ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన ఎస్పెషల్లీ పిల్లల్ని పేరెంట్స్ క్రౌడెడ్ ప్లేసెస్‌కి, ఎక్కువ జనాభా ఉన్న ప్లేసెస్, సినిమా హాల్స్ గానీ, షాపింగ్ మాల్స్ గానీ అలాంటి ప్లేసెస్‌కి తీసుకెళ్ళకూడదు. చలిగాలిలో పిల్లల్ని తిప్పకూడదు. ఇంకొక ప్రికాషన్ ఏంటంటే ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికెళ్ళాల్సొచ్చిన క్రౌడెడ్ ప్లేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. కొత్త వేరియంట్ ఎన్ని మంత్స్ అంటే చలి ఎక్కువ వస్తుందా లేకపోతే ఎలా జరుగుతూనే ఉంటాయి. వైరసెస్‌లో ఎస్పెషల్లీ కోవిడ్, ఫ్లూ వైరసెస్ లక్షణం ఏంటంటే వాటి మ్యూటేషన్స్, ఎస్పెషల్లీ JN1 వేరియంట్ స్పైక్ ప్రోటీన్ అలాగే ఇతర భాగాల్లో కూడా మ్యూటేషన్ రావటం ద్వారా జరుగుతుంది. ఇవి కొన్ని నెలలు 1, 2, 3 మంత్స్ ఉండి యూజువల్‌గా ఏ ఎపిడమిక్ అయినా కూడా ఒక 2, 3 మంత్స్ ఉండి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకోటి వాటర్ బాయిల్ యాక్చువల్‌గా ఈ కోవిడ్‌కి ఆహార నియమాలు గానీ, అలాగే వాటర్ నియమాలు గానీ ఏం లేవు. ఇన్ జనరల్ నీరెప్పుడు పరిశుద్ధమైన నీరే తీసుకోవాలా. బాయిల్డ్ వాటర్ గానీ, ఫిల్టర్డ్ వాటర్ గానీ ఇవ్వడం మంచిది. బట్ దీనికి కోవిడ్‌కి ఏమి రిలేషన్ లేదు. అలాగే కోవిడ్ వచ్చినా, న్యూమోనియా వచ్చినా, ఏ సిక్‌నెస్ ఉన్నా కూడా ప్రత్యేకించి ఆహార నియమాలంటూ ఏముండవు. ఎస్పెషల్లీ మనం చూస్తుంటాము చిన్న పిల్లలకి ఏదైనా జ్వరం రాగానే కూడా అన్నం పెట్టడం మానేస్తుంటారు. చాలా వరకు అది అరటిపండు పెడితే చలవ, ఇది పెడితే వేడి అని చాలా వరకు ఫుడ్ రెస్ట్రిక్షన్ చేయడం వల్ల పిల్లలు ఇంకా నీరసించిపోతారు. వాళ్ళు ఏమేమి తినగలుగుతారో అన్నీ ఇవ్వాలి. మేము చెప్తుంటాము ఎప్పుడైనా బేబీకి సిక్ అయ్యి జ్వరం గానీ, కోవిడ్ గానీ ఆర్ డయేరియాలు గానీ ఏమన్నా వస్తే మామూలు కన్నా ఎక్కువ ఆహారం ఇవ్వడానికి ట్రై చేయాలి. అలాగే ఎక్కువ ద్రవ పదార్థాలు ఇవ్వాలి. లిక్విడ్స్ బాగా వాటర్ గానీ, జ్యూసెస్ గానీ ఎందుకంటే ఈ ఫీవర్స్‌లో డీహైడ్రేషన్ వస్తుంది. సో, ఫ్రీక్వెంట్‌గా ఈ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఈ ఓఆర్ఎస్, ఫ్రూట్ జ్యూసెస్, కొబ్బరి నీళ్ళు ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకి డీహైడ్రేషన్ రాకుండా తొందరగా కోలుకునే అవకాశం ఉంది. మెడికేషన్ అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు. ఎస్పెషల్లీ పాత ప్రిస్క్రిప్షన్ సపోజ్ కిందటిసారి వచ్చింది దగ్గే కదా! ఇప్పుడు కూడా అదే దగ్గు మందు వాడడం అంటే కుదరదు. ఎందుకంటే దగ్గనేది రెస్పిరేటరీ ఓన్లీ గొంతు ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, లేదా లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. మనం ఒక డాక్టర్ లంగ్స్ చెక్ చేస్తే గానీ, ఆస్కల్టేట్ చేసి చెక్ చేస్తే గానీ అది న్యూమోనియానా,
మామూలు కోల్డ్ కాఫ్ అనేది చెప్పలేరు. సో పేరెంట్స్ వాళ్ళంతట వాళ్ళు సపోజ్ ఒక న్యూమోనియా ఉంది, దగ్గుమందే వాడేస్తుంటే అది న్యూమోనియా ఇంక్రీజ్ అయ్యి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది. అందుకని సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. అలాగే స్పెషల్‌గా పిల్లల్లో డోసేజెస్ కూడా పిల్లలు వెయిట్ పెరిగే కొద్దీ డోసెస్ మారుతూ ఉంటాయి. సో అలా ఎప్పటిదో పాత ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని అదే డోసెస్ వాడడం వల్ల కూడా మంచిది కాదు.